హైదరాబాద్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రతి గ్రామం వార్డుల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలుగా నిర్వహించాలన్నారు సీతక్క. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎస్పీ డాక్టర్ సబరీష్ ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ కేంద్రాన్ని డీఎస్పీ కృష్ణ కిషోర్ సిఐబి చర్యలు పరిశీలించారు. పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థుల ట్రైనింగ్ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో మాట్లాడి సలహాలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. గణనాథుడి మూల విరాట్కు వేద పండితులు అభిషేకం, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో మాజీ మంత్రి లక్ష్మణ్ కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావటం లేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతున్న యువకుడిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్లో దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వట్పల్లి పరిధిలో ఓ దాబాలో పనిచేసే 22 ఏళ్ల బీరప్ప చెట్టు కూరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించారు అంటూ గ్రామస్తులు ఆరోపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల బందోబస్తులో ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ మాజీ సిపి విసి సజ్జనారి ఈ వ్యవస్థ పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిద్ధాలింగప్ప ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో లింగంపై ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా 23వ వార్డు ప్రగతి నగర్లో చిరునామా బోర్డులు ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ జడాల సురేందర్ సొంత ఖర్చుతో ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డుల వల్ల అడ్రస్ కనుక్కోవటం చాలా సులభతరమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5.52 లక్షల క్యూసెక్లుగా ఉంది. బ్యారేజ్లో 85 గేట్లు పూర్తిగా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను కేపీహెచ్పీ పోలీసులకు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆషాఢమాస బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోంది. పట్టణంలో అశోక్ రోడ్లో ఉన్న పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వాడలో అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో 333 మందిని పట్టుకున్నారు. చవిరిలో 269 ద్విచక్ర వాహనదారులు, 11 ఆటోలు, 51 కార్లు, 2 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢమాసం 3వ ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం తరలివచ్చారు. అమ్మవారి దర్శనంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. నిర్మల్ మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో చోరీ కలకలం రేపుతోంది. ఆలయంలో ఉప ఆలయాలైన సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అమ్మవారి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి సుమారు 10 నుంచి 12 కిలోల విలువైన వెండి వస్తువులు, 2 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ప్రారంభించారు. తరగతి గదులు, విద్యా సౌకర్యాలు పరిశీలించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మంగళూరు గేటు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి త్రాగునీరు వృధాగా పోతోంది. ఉదయం నుంచి నీరు వృధా అవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలో బుద్వేల్ గ్రీన్ సిటీలో చిట్టీల పేరుతో మోసం జరిగింది అంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. పానగంటి అశోక్ పై ఐఎంఆర్ మిల్లర్ట్ రీసెర్చ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి తమ నుంచి డబ్బులు కాజేశారని చెబుతున్నారు. చిట్టీల గడువు పూర్తయినప్పటికీ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వీధి కుక్కలు పట్టుకుని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాశ్వతమైన పరిష్కారం కావాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపుర గ్రామానికి యువకుడు గడ్డం వేణుకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నోటిఫికేషన్ల ఆలస్యం, వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపానికి గురైనట్లుగా ఒక సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.